ఐపీఎల్ 2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా రాణించి 6 వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో ఒక అరుదైన చరిత్రకు ఈ మ్యాచ్ వేదికగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై జట్టు ఎప్పుడూ కూడా పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో నిలవలేదు. అలాంటిది ఈ సీజన్లో గత చరిత్రను తిరగరాస్తూ చెన్నై జట్టు 10వ స్థానంలోనే ఈ సీజన్లో ముగించనుంది. చెన్నై జట్టు మరొక మ్యాచ్ గుజరాత్ జట్టుతో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ గెలిచినా కూడా నెట్ రన్ రేట్ చాలా దారుణంగా ఉన్న కారణంగా చెన్నై జట్టు ఈ సీజన్లో 10వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిచి ధోనీ సేనకు 10వ స్థానాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అవ్వడంతో పాయింట్స్ టేబుల్లో పెద్దగా మార్పులు లేవు. రాజస్థాన్ జట్టు మ్యాచ్కు ముందు, మ్యాచ్ తర్వాత 9వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై ఏమో 10వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై జట్టుకు మంచి ఆరంభం లభించినా మధ్య ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై జట్టు స్పీడ్కు పూర్తిగా బ్రేకులు వేయగలిగారు. ముఖ్యంగా ఆకాష్ మద్వాల్, యుజ్వేంద్ర సింగ్ చరక్ ఇద్దరూ చెరకు 3 వికెట్లు దక్కించుకుని చెన్నై పతనాన్ని శాసించారు. ఇక రాజస్థాన్ జట్టు బ్యాటర్స్లో జైస్వాల్, సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయారు. ఈ సీజన్లో రాజస్థాన్ జట్టుకి ఏదైనా ఒక గుడ్ న్యూస్ ఉంది అంటే అది జైస్వాల్, సూర్యవంశీ జోడీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సీజన్కు రాజస్థాన్ జట్టుకు అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ లభించింది. వీరిద్దరూ రాబోయే కాలంలో అత్యంత ప్రమాదకరంగా మారుతారని స్పష్టంగా అర్థమవుతోంది. అలా ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో రాణించి దుమ్ము దులిపేసింది, విజయాన్ని అందుకుంది. ఇక చెన్నై జట్టు విషయానికొస్తే ఆ జట్టు ఎప్పట్లాగే ఈ రోజు మ్యాచ్లో కూడా వాళ్ళ బ్యాటింగ్ లోపాలను ఎత్తి చూపుతూ మరోసారి విఫలమైంది. ఒకానొక సమయంలో చెన్నై జట్టు సులభంగా 200 పైగా స్కోరు సాధిస్తారు అనిపించింది. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం, మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టలేకపోవడం చెన్నై జట్టు కొంప ముంచాయి. దూబే, ధోనీ చివరి 6 ఓవర్లు క్రీజులో ఉన్నా కూడా ఏమాత్రం మెరుపులు మెరిపించలేకపోయారు. ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ను ధోనీ నేలపాలు చేసి నిరాశపరిచాడు. అలా ధోనీ ఆరంభంలో ఇచ్చిన అవకాశాన్ని రాజస్థాన్ పూర్తిగా సద్వినియోగం చేసుకుని గెలుపు జెండా ఎగురవేసింది. మ్యాచ్లో చెన్నై జట్టు ఇలా తప్పులను కుప్పలుగా చేయడంతో ఓటమి వారి జట్టు తలుపు తట్టింది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డెవాన్ కాన్వే మరొకసారి నిరాశపరుస్తూ 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన ఉర్విల్ పటేల్ 0 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ ఆయుష్ మాత్రే మాత్రం రాజస్థాన్ బౌలర్స్పై ఎదురుదాడి చేస్తూ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ దూసుకుపోయాడు. 20 బంతుల్లోనే 215 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కానీ ఆ మెరుపులు ఎక్కువసేపు నిలవలేదు. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో ఆయుష్ మాత్రే 43 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో అశ్విన్ 13 పరుగులకు, జడేజా 1 పరుగుకు అవుట్ అవ్వగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ మాత్రం మరొకసారి సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 25 బంతులకు గాను 168 స్ట్రైక్ రేట్తో కీలక సమయంలో 42 పరుగులు చేసి చెన్నై జట్టు 100 పరుగుల మార్కును దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అర్ధ సెంచరీ చేస్తాడు అని అనుకుంటున్న క్రమంలో మద్వాల్ బౌలింగ్లో బ్రేవిస్ అవుట్ అయ్యాడు. అలా 14 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై జట్టు 6 వికెట్లను కోల్పోయి 138 పరుగులు చేసింది. దీంతో చివరి 6 ఓవర్లలో స్కోరు బోర్డును పరిగెత్తించాల్సిన బాధ్యత శివన్ దూబే, ధోనీల పైన పడింది. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ 7వ వికెట్కు 43 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరే అజేయంగా నిలిచి దగ్గరుండి ఇన్నింగ్స్ ముగిస్తారు అనుకుంటున్న తరుణంలో చివరి ఓవర్లో 32 బంతుల్లో 39 పరుగులు చేసిన శివన్ దూబే, 17 బంతుల్లో 16 పరుగులు చేసిన ధోనీ ఇద్దరూ ఆకాష్ మద్వాల్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. 20 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై జట్టు 8 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేయగలిగింది. చివరి 6 ఓవర్లలో చెన్నై జట్టు 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీన్ని బట్టి రాజస్థాన్ బౌలర్లు మధ్య ఓవర్లలో ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై స్పీడ్కు బ్రేకులు వేశారో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర సింగ్ చరక్, ఆకాష్ మద్వాల్ చెరకు 3 వికెట్లు పడగొట్టగా హసరంగా తుషార్ దేశ్పాండే 1 వికెట్ దక్కించుకున్నారు. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఆరంభం నుండి కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగింది. మరోసారి ఓపెనర్లు జైస్వాల్, రఘువంశీ ఇద్దరు కూడా మెరుపు ఆరంభం అందించారు. 19 బంతుల్లో 190 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి సత్తా చాటడంతో 33 బంతుల్లోనే 173 స్ట్రైక్ రేట్తో అర్ధ సెంచరీ చేసి వెనుదిరిగాడు. ఇద్దరు ఓపెనర్లు ఈ స్థాయిలో ఆడడంతో రాజస్థాన్ జట్టుకు పవర్ఫుల్ స్టార్ట్ లభించింది. గత కొన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్న సంజు శాంసన్ ఈ రోజు మ్యాచ్లో కొద్దిసేపు యాంకర్ రోల్ పోషించి 31 బంతులకు గాను 172 స్ట్రైక్ రేట్తో
41 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. ఈ టాప్ 3 బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి రాజస్థాన్ జట్టు గెలుపును ఖాయం చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో పరాగ్ 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా, ధ్రువ్ జురేల్ 12 బంతుల్లోనే 260 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేసి సునామీ బ్యాటింగ్ చేశాడు. అలానే హిట్ మేయర్ 5 బంతుల్లోనే 240 స్ట్రైక్ రేట్తో 12 పరుగులు చేయడంతో మరో 17 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా నూర్ అహ్మద్, కాంబోజ్ వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో చెన్నైను రాజస్థాన్ మట్టి కరిపించింది.